నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పాపం టీవీకే విజయ్ ఏ టైంలో పార్టీ పెడతా అనుకున్నాడో ఏం పాడైందో కానీ సుడిగుండాలు ఉన్నాయి, మొత్తం సుడిగుండాలిగా. సముద్రం అంచులో ఉన్నది చెన్నై. సముద్రంలో సుడిగుండాలు వస్తలేవు, ఇప్పుడు బంద్ అయినాయి. టీవీకే చుట్టూ, విజయ్ చుట్టూ సుడిగుండాలు వస్తున్నాయి. ఈ సుడిగుండాలలో ఈ పార్టీ ఎటు పోతుందో కూడా ఎవరికి తెలియదు. అట్లా తయారైపోయింది. ఒకటి కాకుంటే ఒకటి. భార్య ఆమె ఎట్లా అంతకుముందు పార్టీ పెట్టినరోజు పెద్ద బహిరంగ సభకు 40-41 మంది 50 మంది దాకా అట్లా చచ్చిపోయి అదో కేసు. ఆ సినిమా విడుదలైతే లేదు, సెన్సార్ మశానం అవుతుంది. అది ఆగం. ఎందుకంటే ఆ సినిమా చూసినట్టు ఓట్లు సినిమాలంతా నటించినట్టుగా నిజ జీవితంలో అబ్బా అనుకుని చేయాలి, ఓట్లు వేస్తారనుకున్నాడు. అది అట్లే నడుస్తున్నది. కొడుకు ఆయన తండ్రి పేరుని తీసిపడేసిండు, అబ్బా పేరు పెట్టుకున్నాడు, తల్లి పేరు. విరక్తి కలిగింది. చల్ వీడు మా అమ్మని చూసుకొని మా అయ్యింది అదేంది అనుకున్నాడు వాడు. ఇదైపోయిందా? త్రిష గారు ఎంట్రీ అయిపోయింది. అక్కడ అమిత్ షాతో మాట్లాడుతుంది, ఇక్కడ మోడీతో మాట్లాడుతుంది. మొత్తం లైన్ క్లియర్ చేయాలని ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తుంది. పార్టీలో ఉన్నోళ్ళే బయటకు పోతున్నారు. ఇంకా అది ఇంకా జెండా కూడా రాలేదు, సింబల్ రాలేదు, ఏమి రాలేదు. ఆదిలోనే గోయిందా మంగళం మొదలే. ఇక ఆరంభ శూరత్వం అంటాం మనం. ఆరంభంలోనే అన్ని సుడిగుండాలు మోపోయినాయి. ఏమైతే ప్రతిపక్షంలో కూడా కూర్చునే అవకాశం కనిపిస్తలేదు. ఇక ఏమైనా అదృష్టం మంచుకుంటే చెప్పలేదు. ఏం షాక్ వచ్చింది? సినీ నటుడు టీవీకి అధినేత విజయ్కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తమిళనాడు ఎన్నికల వేళ కూడా ఆయనకు పలువురి రూపంలో షాక్ తగులుతోంది. మొదట కరూరు తొక్కిసలాట, ఆ తర్వాత భార్యతో విడాకులు, హీరోయిన్ త్రిష ఇష్యూ, ఇప్పుడు నటి రంజనా నాచ్యార్ కూడా టీవీకే పార్టీకి. అంతేగాక ఆ పార్టీపై రంజన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీని వదులుడే కాదు, ఇక ఇష్టారీతిగా మాట్లాడిందట. విజయ్ పార్టీలో మహిళలకు ఎల్లప్పుడూ అవమానం జరుగుతూనే ఉంటుంది, ఒక త్రిషకు తప్ప మిగతా మహిళలందరికీ అవమానమే జరుగుతుంది. ఇవాళ రంజనా నాచియార్ టీవీకే నుంచి డిఎంకేలో చేరారు. చెన్నైలో డిఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆమె డిఎంకే కండువా కప్పుకున్నారు. టీవీకి అగ్రనాయకులను ఎవరూ కలవలేకపోతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల బాధను పట్టించుకోరు. పార్టీలో మహిళలకు నిరంతరం అవమానం జరుగుతోంది అని రంజన అన్నారు. డిఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యాలయంలో ఆమె గతంలో బీజేపీలో సుమారు 8 సంవత్సరాలు ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో ఆ పార్టీని ఆమె వీడారు. ఆ తర్వాత టీవీకేలో చేరారు. ఇప్పుడు టీవీకేను వీడి డిఎంకే తీర్థం పుంజుకున్నారు. వీళ్ళకి ట్రాఫిక్ అంటూ ఏముండదు. ప్రేక్షకులారా, ఈ పార్టీ నాయకులకు ఎలక్షన్ టైంలో, మిగతా టైంలో మనం పంజగుట్ట, బేగంపేట అక్కడిక్కడ ట్రాఫిక్ మనకు ఉంటుంది. ఎలక్షన్ టైంలో మాత్రం మనకు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఈ రాజకీయ నాయకులకు ట్రాఫిక్ ఉండదు. మొత్తం గ్రీన్ సిగ్నల్. ఇక ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ, ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ. ఈ పార్టీ నాయకులు కూడా ఒక 10,000, 20,000, 30,000 కండువాలు తెచ్చిపెడతారు వచ్చిన వాళ్ళకు కప్పడానికి. ఒక పార్టీని తిట్టాలి, ఇంకో పార్టీ వచ్చేయని కావాలి, అంతేగా. రంగు, రుచి, వాసన. మీరు అన్నది కరెక్టే. రంగు, రుచి, వాసన, ఈ 3 లేనియే పార్టీలు, నాయకులు. ఇక వీళ్ళకు అన్ని లైన్ క్లియర్ ఉంటుంది. మొత్తం ఫ్లైఓవర్లు ఉంటాయి వీళ్ళకు సపరేట్గా. అప్పుడప్పుడు హెలికాప్టర్లు కూడా వచ్చి వీళ్ళని ఎక్కించుకొని ఇంకో పార్టీలకి పోయేటట్టు ఈజీ చేస్తాయి. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితే ఎలక్షన్లు వస్తాయని. మరోవైపు నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ డిఎంకేపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. డిఎంకే కమల్ హాసన్ పార్టీని, చిన్న మిత్ర పార్టీలన్నింటినీ మింగేసిందని, అవన్నీ తమ గుర్తులను వదిలి డిఎంకే గుర్తుపై పోటీ చేస్తున్నాయి, ఇటువంటి బీజేపీలో జరగవని అన్నారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్నాయి. మనమంత గంభీరంగా కూడా చెప్పడానికి వీల్లేదు. బీజేపీలో కూడా ఈ జంపులు గింపులు ఉండవు, స్వచ్ఛీలు ఉంటారని కూడా పూర్తిగా మనం అనలేం మనం. ఎందుకంటే దాంట్లో కూడా ఉన్నారు. దీంట్లో ఈ పార్టీలో అవకాశం రాకుంటే ఇంకో పార్టీ దిక్కు తొంగి చూసేటోళ్ళు ఉన్నారు. కిటికీలించి ఇంకో పార్టీతో మాట్లాడేటోళ్ళు ఉన్నారు. రాత్రి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పకుండా కూడా పోయి ఇంకో పార్టీ నాయకులతో మంతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనం మొదలే అనుకున్నాం, మనం పార్టీలన్నీ ఒకటే, ఇవన్నీ ఒక్క గొడుగు కింద ఉన్నట్టు. కొన్నేమో గంభీరంగా ఉంటాయి, కొన్నేమో
జీరో అవుతారు అంతే, దాంట్లో ఏం లేదు. కాబట్టి మనం నాయకులను మొదలు చూసుకోవాలి. ఎటువంటి నాయకులు ఉన్నారు పార్టీలలో, మనకు సేవ చేస్తారా లేకుంటే మనల్ని సేవ్ చేస్తారా అనేది గ్రహించుకొని మనం ఓటేస్తే నిజమైన సేవకుడిగా వాడు మారుతాడు. లేదు నెత్తిన కళ్ళు పెట్టుకొని వీడెంత వాడెంత అని చిన్న చూపు చూసుకొని ఎన్నుకున్నాం అనుకో నాన్న, 5 ఏళ్ళు మనం దానంత బాగా నరకం ఇంకొనుకుండదు. అందుకే ఓటేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచించి ఓటేస్తే ఆ నాయకుడు మనకు సేవ చేస్తాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి, దగ్గరికి వచ్చిన సమయంలో మొత్తం సుడిగుండాల్లో చిక్కుకొని ఉన్నాడు. నిజమైన ఈ వెండితెర మీద 1000 మందినైనా ఫైట్ చేసి ఆగం చేస్తాడు. ఇది నిజ జీవితమే. ఒక్కడి అన్న కష్టం అవుతుంది. వాడు గట్టి కొట్టిండు అనుకో, వీళ్ళు 4 రోజులు అనుకుంటారు. అది సినిమా, డూపులు ఉంటారు, అది వేరం. ఇప్పుడు నిజ జీవితంలో ఇది నటన, అది సహజం కాదు. అంతగా ఏమో చేద్దాం అనుకుంటే ఏమో అయ్యేటట్టున్నది. కాబట్టి మరి ప్రేక్షకులను మీరు ఏమంటారు? ఈ టీవీకే విజయ్ చుట్టూ సుడిగుండాలు చుట్టుకుంటున్నాయి, ఒకటి తర్వాత ఒకటి. మరి భవిష్యత్తు ఏంది? తమిళనాడుకు మరి కాబోయే ముఖ్యమంత్రి లేకుంటే కాబోయే ప్రతిపక్ష నాయకుడా? లేదు ఏ పక్షంలో కాదు, ఇంటి పక్షమే అంటే అది కూడా కావచ్చు. ప్రజలు చేతిలో ఉన్నది వాళ్ళకి. ఈ వెడివేడి వేషాలు ఎన్నికల ముందు వేస్తుంటే ఎట్టుంటుంది? ప్రజలు కూడా ఛీ అనరా? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. విజయ్ లైఫ్ ఎట్లా ఉండబోతుంది? మొదలే మనం ముందుగా తీర్పులు ఇద్దాం, తప్పేమున్నది? మొదలే మనం తీర్పులు ఇద్దాం. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు ఈ తీర్పు ఇచ్చిండ్రని చెబుదాం. దయచేసి మీ కామెంట్ రూపంలో విజయ్ భవితవ్యం ఎట్లుందో చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.